ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నెక్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా ఇదే విధంగా తీసుకోవాలి. మన బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే. ఇప్పుడు ముందుగా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకు వేరే కలర్స్ డార్క్ అయితే లైట్ కలర్స్ వేసుకున్నట్లయితే మనకు పైపింగ్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. క్రాస్గా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు అనేది మార్కింగ్ చేస్తాను. మనం నైటీస్ కూడా వేసుకోవచ్చు. దేనికైనా సరే ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 కూడా తీసుకోవచ్చు. నెక్ పైపింగ్స్లో అయితే థ్రెడ్ పైపింగ్ ఉంది, నార్మల్ పైపింగ్ ఉంది. మనం ఏదైనా సరే వేసుకోవచ్చు. చిన్న క్లాత్లు అయితే ఒక 2-3 తీసుకోండి. అదే మీకు పెద్ద క్లాత్ ఉన్నట్లయితే ఎక్కడిదైనా తీసుకోవచ్చు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. ఇప్పుడు క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కూడా మనం ఈ విధంగా కాకుండా క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. 2 వైపులు కూడా ఈ విధంగా వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కూడా ఇదే విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. మనకి సింపుల్గా ఉంటుంది. ఒక్కొక్కటి కూడా ఈ విధంగా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోగలిగితే అంత నీట్గా వస్తుంది. మనకి నెక్ పైపింగ్స్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ వీడియోస్లో ప్రతిరోజు కూడా పెడుతూనే ఉన్నాను. లాస్ట్ వీడియోస్ చూడండి. ఇప్పుడు మనం చివరి వరకు కూడా అంచుని ఫోల్డింగ్ ఒకే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ, కటోరీ కానీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్లో కూడా ఉన్నాయి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. ఒకసారి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు బోట్ నెక్. నేను ఆల్రెడీ పెట్టాను వీడియో అనేది, ఒకసారి చూడండి. డ్రెస్సెస్ కానీ, లాంగ్ డ్రెస్సెస్ కూడా, కిడ్స్ వేర్ కానీ, నెట్టెడ్ బ్లౌజెస్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని. నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ నుంచి ఎంత వెడల్పు అయితే పెడుతున్నామో అదే వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత చుట్టూరు దగ్గరలో ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, ఆర్మ్ హోల్ స్కేల్ అని ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. మిషన్కి సంబంధించిన మోటార్ వేసుకోవాలి అనుకున్నట్టయితే అవి కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఎందుకంటే ఆఫర్స్లో అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి వీడియో అనేది ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు పైపింగ్ కోసం లోపల ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఎంతైతే వెడల్పు ఇంట్రెస్ట్ ఉంటుందో అంత వెడల్పు వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. మరీ వెడల్పు ఎక్కువ వేసినా బాగుండదు కాబట్టి సన్నగా వేసుకోవాలి. ఈ విధంగా మనకి థ్రెడ్ వేసినట్టు కావాలి అనుకున్నట్టయితే బాగా సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. చుట్టూరు కూడా ఫోల్డింగ్ అనేది ఒకే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి.
స్పీడ్గా స్టిచ్ చేయకండి, నీట్గా రాదు కాబట్టి స్లోగా స్టిచ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ నుంచి ఎంతైతే వెడల్పు ఉందో చివరి వరకు కూడా అదే వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే కింద కూడా బెల్ట్ వేసుకోవాలి. సేమ్ కలర్ కింద కూడా వేసుకోవచ్చు, కాకపోతే కింద స్ట్రైట్ పీస్ తీసుకోవాలి మనం. ఈ విధంగా కింద కూడా వేస్తున్నాను సేమ్ కలర్నే. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పెట్టుకోవచ్చు బెల్ట్ కోసం. కింద కూడా సేమ్ పైపింగ్ వేసుకున్నట్లయితే డైలీ వేసుకునే శారీస్కైనా చాలా బాగుంటుంది నీట్గా. ఇప్పుడు ఒక సైడ్ సన్నగా అంచు కుట్టుకోండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. మనం పైపింగ్ వేసుకున్న విధంగానే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది కూడా. కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా, కొత్తగా చూస్తున్నట్లయితే మీరు కూడా. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మన స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.